అనుకున్నదొకటి అయినదొకటి. ఓజీ రిలీజ్ కోసం జనాలు రోజులు లెక్క పెట్టుకుంటుంటే తీరా పోస్ట్ పోన్ అయింది. ఏదో నెలో 2 నెలల్లో కాదు, ఏకంగా నెక్స్ట్ ఇయర్కి షిఫ్ట్ అయిందని టాక్. అలా అని పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అవ్వక్కర్లేదని, గ్యారంటీగా ఈ సంవత్సరం పవన్ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఓజీ కాకపోతే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే పవన్ సినిమా ఏంటి? సెప్టెంబర్ 27 ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి తీరా ఓజీ పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ తెలిసి బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆల్రెడీ 70% అయిపోయిన సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు? అసలు పొలిటికల్ హడావడి అయ్యాక ఫస్ట్ ఓజీ సినిమా సెట్ లోకి వస్తారు, ఓజీ సినిమాని రిలీజ్ చేస్తారు అని అనుకున్నారంట. కానీ ఓజీ ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఓజీ ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టు రూమర్ వినిపిస్తోంది. ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ అని గతంలోనే డేట్ అనౌన్స్ చేసింది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ డేట్ లో దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఓజీ పోస్ట్ పోన్ అయినట్టు ఫిక్స్ అయ్యారు జనాలు. బరిలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వేరే హీరో వచ్చే ఛాన్స్ లేదని, రారని తెలుసు ఫ్యాన్స్ కి. అందుకే ఓజీ పోస్ట్ పోన్ అయ్యిందని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు అందరూ. అయితే ఓజీ రాకపోయినా ఈ సంవత్సరం హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లుని కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్. ఇప్పటికే 2 ఏళ్లుగా సరైన షూటింగ్ జరగకుండా ఆగిపోయిన హరిహర వీరమల్లుని కనీసం ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది టీం. అందుకే మొన్న మధ్య రిలీజ్ అయిన టీజర్ లో కూడా రిలీజ్ డేట్ 2024 అనే ఇచ్చారు. ఆల్రెడీ సెట్స్, షెడ్యూల్స్ రెడీ చేయమని పవన్ హరిహర వీరమల్లు టీం కి చెప్పారు అని తెలుస్తోంది. మొన్న మధ్య ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కీ రోల్ ప్లే చేశారు. కారణాలు ఏవైనా ఓజీ వెనక్కి వెళ్లి హరిహర వీరమల్లు ముందుకొచ్చింది. మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం ఓజీ రాకపోతే పోయింది, కనీసం హరిహర వీరమల్లు అయినా రిలీజ్ కి వస్తోందని ఆనందపడిపోతున్నారు.